పిల్లరా మనం మత్తయి సువార్తలో 21వ అధ్యాయాన్ని పూర్తి చేసుకోవటం జరిగింది. అందులో చివరిగా యూదా నాయకులు ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నావు అని అడిగినందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తీసు ఇచ్చి యోహాను గారి యొక్క విషయాన్ని తీసుకుని వచ్చి ఆ తదుపరి 3 ఉపమానాలు వాళ్లకు తెలియపరచడం, అందులో భాగంగా ఒక తండ్రికి 2 కుమారులు ఉండినప్పుడు మరి మొదటి కుమారుణ్ణి ద్రాక్ష తోటలో పనికి వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళను అని చెప్పి మళ్ళీ మనసు మార్చుకుని వెళ్ళినట్టు, మరో 2వ కుమారుడు వెళ్ళమనగానే అయ్యా పోదునని చెప్పి మరి పోకుండా అవిధేయుడైనటువంటి విషయం. ఈ మొదటి కుమారుడు ఎవరికి సాదృశ్యం, 2వ కుమారుడు ఎవరికి సాదృశ్యం అన్నటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు అనేది మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే ద్రాక్ష తోట యజమాని, అలాగే కాపులు, ద్రాక్ష తోటను కాపు కాస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఉపమానాన్ని, ఆఖరిగా ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి గురించినటువంటి సంగతులు మనం నేర్చుకోవటం జరిగింది. ఇలా 2 ఉపమానాలు ప్రభు మత్తయి సువార్త 21వ అధ్యాయం ఆఖరికి కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక 22వ అధ్యాయంలో మొదటి 14 వచనాల్లో రాజు కుమారుని యొక్క వివాహ మహోత్సవానికి సంబంధించిన ఉపమానం. రాజకుమారుడి యొక్క వివాహ మహోత్సవానికి సంబంధించిన ఉపమానం ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మొదటి 14 వచనాల్లో కనబడుతుంది. సో ఈ 3వ ఉపమానంతో మరల ఆ యూద నాయకులకు యూదులకు ఇచ్చే జవాబులతో ఈ ఉపమానంతో ఆ ఘట్టం పూర్తవుతుంది. ఆ తదుపరి విషయాలు ఈ 3వ ఉపమానం తర్వాత మనం నేర్చుకుంటాం. సో ప్రస్తుతానికి మనం దాదాపు ఒక 3 వచనాలు మాత్రమే మనం ధ్యానం చేసుకుంటాం ఈరోజు. వాటిని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుతాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. సో అనగా ఉత్తరం ఇచ్చుచు అంటే కంటిన్యూ అవుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి అలా జరుగుతూనే పోతుంది. ముందు 2ంటికి 2 ఉపమానాలతో జవాబు చెప్తూ వచ్చారు. జవాబు అనేది ఇంకా పూర్తి కాకుండా ఉపమాన రీతిగా చెప్తూ వస్తూ ఒక మాట చెప్పాడు. ఏమిటంటే పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని చెప్పడం జరిగింది. చూడండి, అంటే మరి బాగా జాగ్రత్తగా గమనించగలిగితే యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానాల్లో దాదాపు 90% ఏవో ఉపమానాలన్నీ కూడా పరలోక రాజ్యానికి సంబంధించినవే. బాప్తీసు యోహాను గారు బోధ మొదలుపెట్టింది, కొనసాగించింది. యేసు ప్రభుల వారు మొదలుపెట్టింది, కొనసాగించింది పరలోక రాజ్యం తాలూకు విషయాలే. వాళ్ళు వచ్చి రాగానే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని విషయాలు తెలియపరుస్తూ ఉంటారు. మనకు పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి బోల్డ్ అయిన ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి దాఖలాలు, ప్లస్ పాత నిబంధనలో అనేకులైనటువంటి దేవుని దాసులు అనగా ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలు పరలోక రాజ్యానికి సంబంధించి మనకు కనబడతాయి. ఇకపోతే ఇందులో తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజు అన్నాడు. వీటిలో పోలికలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే రాజు అన్న విషయం ఇక్కడ తండ్రి అయిన దేవునికి సరిపోయినటువంటి విషయం. పెండ్లి కుమారుడు అనంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. ఓకే, సో ఇది మొట్టమొదటిగా సింపుల్ గా మనం ఆలోచన చేస్తే అర్థం కావాల్సినటువంటి విషయాలు. పెళ్లి కుమారుడు యేసు ప్రభుల వారికి సాదృశ్యం అంటే అవును, ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుల వారే స్వయంగా ఒక మాట చెప్పారు. తన గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 15వ వచనంలో చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. ఒకరు చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనం.
యేసు పెండ్లి కుమారుడు తనతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. అసలు యాక్చువల్లీ ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, బాప్తిస్మ యోహాను గారి శిష్యులు వచ్చి అడుగుతున్నటువంటి మాట, మేము పరిసయ్యుల శిష్యులు అందరం కూడా మేము ఉపవాసం చేస్తాం, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు అని అడిగినందుకు ఆయన చెప్తున్నటువంటి మాట, పెళ్లి కుమారుడు తనతో కూడా ఉండే కాలంలో పెళ్లి ఇంటి వాళ్ళు ఉపవాసం చేయరు కదా, వాళ్ళు చక్కగా విందులు వినోదాలతో సంతోషంగా, అంటే సంతోషకరమైనటువంటి వాతావరణానికి, ఘట్టానికి, పరిస్థితులకు సూచన వివాహం. సో ఇక్కడ దేవుని రాజ్యములో విందు ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, ఓ సంబరం ఉంటుంది అని చెప్పడానికి పోల్చినటువంటి పోలికే పెండ్లి విందు అని చెప్పడం. అసలు అందులోనే మాటలోనే ఉంది ఏమని అంటే పెండ్లి విందు. విందు ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికి ఇష్టమే కదా. విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించున్న వారికి ఇంటికి వెళ్ళాలని దేవుడు చెప్పినప్పటికి కూడా మనం విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళాలనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మనకి కదా. కాబట్టి ఆ విందు చేయదలిచినటువంటి రాజును పోలి ఉందట పరలోక రాజ్యం. సో ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా చాలా ఉన్నాయి. అందులో మనం చూడగలిగితే ప్రాముఖ్యంగా ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలో, ధర్మశాస్త్ర కాలంలో మరి విందులు అంటే పెళ్లి ఏ రీతిగా చేసేవాళ్ళు, పెళ్లికి తాలూకు సంబంధించినటువంటి విధి విధానాలు కొన్ని మనం తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకనంటే ఎక్కువ ఆహార పదార్థాలతో ఓల్డెన్ డేస్ లో రాజులు గాని పెద్ద పెద్ద నాయకులు గాని పెళ్లిళ్ళు తన కుమారులకు కుమార్తెలకు చెయ్యాలంటే ఎలా చేసేవారు అని గమనించగలిగితే నంబర్ ఆఫ్ వెరైటీస్, చాలా చాలా వెరైటీస్ ఆహార పదార్థాలు, విందు తాలూకు ఆహార పదార్థాలు సిద్ధపరచుకునేటటువంటి వాళ్ళు, ప్లస్ కనీసం 1000 మంది పైచిలుకు వ్యక్తులను ఆహ్వానించేవాళ్ళట. ఆహ్వానితులతో అది కిక్కిరిసిపోయేదట పెళ్లిశాల. అలా ఎక్కువ విందు తాలూకు ఆహార పదార్థాలు, ప్లస్ ఎక్కువ మంది జనాలు, ప్లస్ ఎక్కువ ఆ విందుశాలను సిద్ధపరిచినటువంటి ఆ హంగులు ఆర్భాటాలు, డెకరేట్ చేయటం అంటారు కదా, అలాగా ఇవన్నీ ఉండేటువంటి. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు యెషయా గ్రంథంలో మాట రాయబడింది చూద్దాం. యెషయా గ్రంథంలో 25వ అధ్యాయం, యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో 6వ వచనం చూడండి, ఒక చదవండి. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటిలో విందు చేయును. మడ్డి మీద నున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగులకు కొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. చూడండి, ఇక్కడ గమనించగలిగితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేస్తాడు, ద్రాక్షారసంతో విందు చేస్తాడు. సో క్రొవ్విన వాటితో అని అన్నాడో తప్ప ఒకటో రెండో చెప్పలే. ఎందుకంటే క్రొవ్విన తాలూకు తినదగినటువంటి జంతువులు, పక్షులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కలిపి జనులు, ఎక్కువ మంది జనాలతో విందు చేయిస్తాడు దేవుడు అన్నటువంటి ఆ పోలికలు కూడా మనకు ప్రవచన రూపంలో యెషయా గ్రంథంలో రాయించబట్ట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలా ఎక్కువ మందికి విందు చేయిస్తున్నటువంటి రాజు యొక్క కుమారుని పెళ్లి విందు జరగబోతుంది.
సో ఇలా జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో ఈవెన్ మనకు కొత్త నిబంధనలో కూడా రాజు ఏ విధంగా వస్తాడు, అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తాడు, ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం, పెళ్లి తాలూకు వాతావరణం అన్నటువంటిది కూడా మనం కొన్ని విషయాలు చూడగలిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు అనేటువంటి వాళ్ళ గురించి చెప్తూ ఏమని రాయబడి ఉన్నదో ఒకసారి చూడగలిగితే 10వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. 10వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం. వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడింది. చాలమ్మా. ఇక్కడ గమనించండి, ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఓల్డెన్ డేస్ లో పరిస్థితులు ఎట్లా ఉండేటివి ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఈ బుద్ధిగల కన్నికల సందర్భంలో, బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికల సందర్భంలో కనబడేటువంటి విషయం ఏంటంటే పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చి పెళ్లి కుమార్తెను అలాగే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పెళ్లి విందుకు వచ్చినటువంటి వ్యక్తులను, ఆహ్వానితులను, అలాగే మార్గ మధ్యంలో జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళని అందరినీ కూడా పెళ్లిశాలకు పోతాడట. అంటే యూదుల సాంప్రదాయంలో జరిగేటటువంటి విధానాలు, తంతులు ఇక్కడ కనబడుతున్నాయి. అందుకే చూడండి, సిద్ధపడిన వాళ్ళని ఏం చేస్తున్నాడట ఆయన, అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి వెళ్ళారు అని. ఇలా ఎవరినైతే ఈ సిద్ధపడినటువంటి వాళ్ళని, సిద్ధపాటుకు కూడా సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఏర్పాటు చేస్తాడట. అంటే పెళ్లి కుమారుడు వస్తున్నాడో అనేటువంటి దండోరా లాంటిది వేయించేసి మనకు ఈ రోజు ఎక్కడన్నా మన ఊర్లలో కానీ ఎక్కడన్నా కానీ ఏదైనా కార్యక్రమం జరగబోతుంది అని అంటే ఊరంతటి తెలియపరచడానికి దండోరా వేయిస్తారు కదా. అట్లాగా ఒక వ్యక్తి ద్వారా, ఒక దాసుడు ద్వారా ఏం చేయటం జరుగుతుందంటే ఒక చాటింపు అనేది వేయడం జరుగుతుంది. ఇంకా పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, సిద్ధపడే వాళ్ళు సిద్ధపడి రండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయిపోతుందంట. అయిపోయిన తర్వాత వస్తాడు, పెళ్లి కుమార్తెను తీసుకుంటాడు. పెళ్లి కుమారుడు అక్కడ ప్రిపేర్ అయినటువంటి సిద్ధపడినటువంటి వాళ్ళందరిని తీసుకెళ్లిపోతాడు పెళ్లిశాల తీసుకెళ్లిన వెంటనే తలుపు వేస్తారట. ఇంకా అలో చేయరట. మనలాంటి సిస్టమ్ కాదు అక్కడ ఉండేది. అంటే పెళ్లి విషయంలో కూడా, పెళ్లి విందు విషయంలో కూడా దేవుడు మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు ఎప్పుడో లేడీకి లేచిందే పరుగు అని ఒక సామెత ఉంది. లేడీకి లేచిందే పరుగట. అంటే ఎవరికి ఎప్పుడు ఎలా ఇష్టమైతే అలా అలో చేసే రకం కాదైనా. ఇప్పుడు ఆన్లైన్ కు ఒకవేళ కొంతమంది 4:30కు వచ్చేవాళ్ళు ఉంటారు, 4:40కి వచ్చేవాళ్ళు, 50కి వచ్చేవాళ్ళు, 5కి వచ్చేవాళ్ళు, 5:10కి వచ్చేవాళ్ళు, 5:20కి వచ్చేవాళ్ళు, 5:30కి వచ్చేవాళ్ళు, ఇట్లా రకరకాలు ఉంటారు కదా. ఈవెన్ మనకు చర్చిలో కూడా ఆరాధనకు కూడా రకరకాల సమయాల్లో వచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. దేవుడు ఇక్కడ విందు విషయంలోనే ఏం చెప్తున్నాడంటే, విందు కనగానే మనం మామూలుగా ఎలా ఉంటుంది, లిబరాలిటీ ఉంటది అనుకుంటాం మనం అయితే కదా. అంటే కాస్త పట్టు విడుపులు ఉంటాయి, వదిలేస్తారు అనేటువంటి ఆలోచన ఉంటుంది మనకు తెలిసి. కానీ దేవుడి విషయంలో గమనించగలిగితే ప్రతి మనిషికి ఒకానొక సమయం అంటూ ఇచ్చి ఉంటాడు. ఈ సమయములోనే, ఈ అవకాశములోనే మనిషి దేవుడి కడకు, దేవుడి ఆకర్షణకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలా ఖచ్చితంగా ఆ టైం అనేది అయిపోయిందంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చితే దేవుడు అసలు యాక్సెప్ట్ చేయడు. ఎవరు అంటే అందుకే అంటాడు దేవుడు, యెహోవా దొరకు కాలమున ఆయన్ని వెతకండి అంటాడు. అంటే దేవుడు దొరికేటటువంటి టైం అంటే ఒకటి వస్తుంది. ఆ టైము
మనము వెయిట్ చేసి అవకాశాన్ని పట్టుకోవాలి తప్ప, ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ లాంటి ఏర్పాటు చేసినప్పుడు మనకు ఏదన్నా తాయిలాలు కానీ లేకపోతే బెనిఫిట్స్ కానీ ఇవ్వడానికి పలానా పలానా విషయాలతో పలానా అర్హతలతో మీరు పలానా సమయానికి పలానా ప్రదేశానికి రండి అని అంటే అప్పుడు వెళ్ళాలి. లేదు నాకు ఇష్టం వచ్చినప్పుడు నాకు అన్ని అందుబాటులో ఉన్నప్పుడు వస్తానంటే అక్కడ ఎవడు ఉంటాడు చెప్పండి? మీకు బాగా అర్థం కావడం మాట చెప్తా. ఆన్లైన్ కి టైమింగ్ ఎంత అండి? ఏ టైం నుంచి ఏ టైంలో అందుబాటులో ఉంటే దొరుకుతుంది ఆన్లైన్? 4:30 నుండి 6 గంటల వరకు మార్నింగ్, ఈవినింగ్ 6:30 నుండి 8 వరకు ఈవినింగ్. అమ్మా అది ఇప్పుడు మనకు ఆ టైం దాటింది అనుకోండి. ఇప్పుడు నేను 6 తర్వాత నాకు ఫ్రీ టైం దొరుకుతుంది, నేను 6 తర్వాత జాయిన్ అవుతాను అని అంటే ఎవడు ఉంటాడు అక్కడ? లేదు అది ఉదయం విషయం చెప్తున్నది. సాయంత్రం 6:30 తర్వాత నేను అసలు అందుబాటులో ఉన్నాను, 5 నుంచి 6:30 దాకా అయితే ఉంటాను అన్నారు అనుకోండి, అప్పుడు ఎవరు ఉండరు. అంటే ఒక టైం అంటూ ఈ దేవుడు ఇచ్చుంటాడు, ఒక ప్రదేశం అంటూ ఇచ్చుంటాడు, ఒక అవకాశం అంటూ ఇచ్చుంటాడు. ఆ టైం వరకే మనం ఆ టైంలోనే వెతకాలి, ఆ టైంలోనే రావాలి. ఇప్పుడు ఈ టైంలో ఆన్లైన్కి వస్తే అందుబాటులో ఉంటాం, దేవుడి వాక్యం అందించబడుతుంది కదా. కనుక ఇక్కడ కూడా గమనించగలిగితే పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత తీసుకెళ్లిన తర్వాత ఏం జరుగుతోంది అట, ఏమని చెప్పబడిందండి మనకు? 25వ అధ్యాయం మత్తయి సువార్తలో 11వ వచనం చూడండి, ఏమనుంది? అంతటా తలుపు వేయబడెను. తలుపేసిన తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా దేవుడు అంటున్న మాట చూడండి, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దండోర వేసేటప్పుడు ఎక్కడున్నారు మీరంతా? పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎక్కడున్నారు మీరంతా? అవకాశాలు నేను ఇచ్చినప్పుడు ఎక్కడున్నారు? ప్రాయంలో ఉన్నప్పుడు ఎక్కడున్నారు? అన్ని చక్కగా సమకూర్చినప్పుడు మీరు ఎక్కడున్నారు? సంఘము ద్వారా, సహవాసం ద్వారా, సభల ద్వారా, కరపత్రికల ద్వారా, ఆన్లైన్ ద్వారా ఇన్ని రకాలుగా మిమ్మల్ని మీకు పిలుపునిచ్చినప్పుడు ఎక్కడున్నారు మీరు? అంటే తలుపు కూడా వేసేసే, నేను చెప్పాను ఇంత ముందు, తలుపు కూడా వేసేసే రోజు వస్తుంది, దుర్దినాలు వచ్చేస్తాయి. ఆ రోజులు దారుణం. భౌతికమైన భౌతికమైన ఆహారం దొరకని రోజులు మాత్రమే కాదు, ఆత్మీయ ఆహారం కూడా దొరకని రోజులు వస్తాయి. యెహోవా వాక్యం కోసం మీరు ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు వెతుక్కున్నా కూడా దొరకని రోజులు వస్తాయట. అప్పుడు ఏం చేస్తాం మనం? నిజంగానండి, సార్ చైనాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మనకి ఇక్కడ సమృద్ధితో ఏం అర్థం కావట్లేదు కానీ చైనాలో బైబిల్స్ తీసుకొని వచ్చారండి. బైబిల్స్ తీసుకొని వచ్చారు. ఆ బైబిల్ ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటే వాళ్ళు ఏడ్చుకుంటూ, అసలు మనకు 1 కిలో బంగారం దొరికితే ఎట్లా సంబరపడిపోతాం, కడు పేదరికంలో ఉన్న వాళ్ళకి 1 కిలో బంగారం దొరికితే ఎలా సంబరపడిపోతామో అట్లా వాళ్ళు ఒక్కొక్క బైబిల్ తీసుకొని అది గుండెలకు కత్తుకొని ఏడుస్తూ దాన్ని ముద్దు పెట్టుకుంటూ బైబిల్ని దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అంత హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి దొరకని పరిస్థితి. అక్కడ హేతువాదులు, నాస్తికులు ఉన్నటువంటి దేశం అది. కాబట్టి అక్కడికి బైబిల్లో వచ్చేసరికి ఎంత అల్లారు ముద్దుగా చూసుకొని వాళ్ళు కళ్ళకు అద్దుకున్నారంటే, అదే కడుపు నిండిన వాడు తేనె పట్టు నిన్ను తొక్కేస్తాడు అన్నట్టు. ఈరోజు మనకి విరివిగా అన్ని దొరుకుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాడికి అర్థం కావట్లా. అది దొరకని స్థితిలో ఉండినప్పుడు అప్పుడు అర్థమవుద్దేమో విలువ ఏమన్నా. అప్పుడప్పుడు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు కదా, ఏమనంటే, అరే నేను బతికుండగా నా విలువ నీకు తెలియదురా, నేను చచ్చిపోతే నీకు తెలుస్తుంది అంట, నేను చచ్చిపోతే తెలుస్తుందిరా అంట. అలా అన్నప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, పిచ్చి మాటలు మాడుతున్నాళ్లే నాన్న, అమ్మ పిచ్చి మాటలు పిచ్చిగా వాగుతుందిలే, అసలు వాళ్ళకేమైపోద్ది, వాళ్ళకేమవుద్ది, అసలు ఇదేం జరగదులే అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్ని రోజులు ఒకటే రకంగా ఉండవు, అన్ని పరిస్థితుల్లో ఒకే విధంగా ఉండవు. ఇప్పుడు ఏదో మనం కష్టపడకపోయినా, మనం పెద్దగా ఇబ్బంది పడకపోయినా, పెద్దగా రిస్క్ పడకపోయినా కూడా దేవుడు ఇప్పుడు అందుబాటులో
దాదాపు రేపు జనవరి వస్తే 24 ఏళ్ళు పూర్తి అయిపోతాయండి సేవా జీవితంలో నాకు. 24 సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా డక్కి ముక్కీలు తిన్నటువంటి స్థితిలో వాడదెబ్బ చెంపదెబ్బ తగిలి అయిన వాళ్ళు కాని వాళ్ళ చేత రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్య వెళ్ళిపోయి ఎన్నో సంఘములో నలిగి ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను, ఆత్మీయంగాను, కుటుంబ విషయంలోను అన్ని విషయాల్లో నలిగి చేసి నేర్చుకుని గడించినటువంటి అనుభవాలు మీకు చాలా సులభంగా అందేస్తున్నాయి. అలాంటి అనుభవాలు మేము తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాం. మాకు నేర్పించినటువంటి మహనీయులు ఉన్నారే మా పెద్దవాళ్ళు, వాళ్ళు ఎంతో కష్టపడి నేర్చుకొని మాకు నేర్పించేశారు. మరి వీడికి ఎందుకు చెప్పాలని అనుకోని అలాంటి మనసు ఉంటే, అలాంటి మనసు దేవుడు వాళ్ళకి ఇచ్చినుంటే మా వరకు ఇది వచ్చేది కాదు. మేము మీకెందుకు నేర్పించాలని మేము అనుకోని ఉంటే మీ వరకు కూడా ఇది వచ్చేది కాదు. మహనీయుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అవకాశాల పరంపరను కురిపించేస్తున్నాడు. ఏమి పైసా ఖర్చు అనేది లేకుండా. మేము లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నామండి. ఎన్నో ప్రదేశాలకు తిరిగినటువంటి పరిస్థితి, తిరిగి జర్నీలు చేసి అక్కడ తాలూకు విషయాలు నేర్చుకోవడానికి, మెటీరియల్స్ కి, ఎగ్జామ్స్ కి ఖర్చులు పెట్టి, తిండికి, అక్కడ ఉన్నటువంటి నివాసానికి మనం ఖర్చులు చేసుకొని, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దానికి ఖర్చులు చేసుకొని, 1 కాదు 2 కాదు ఎంతో ఖర్చు చేసుకున్నటువంటి విషయాలు, ఎన్నో అనుభవాలు గడించిన విషయాలు అందుతూ ఉన్నాయి. ఇలాగే సదాకాలం ఉంటదని భ్రమపడకండి. ఏమంటే పగలైపోయిన తర్వాత రాత్రి కూడా వస్తుంది. అంటే ఖచ్చితంగా ఎవరో చెప్పారు ఒక మాట, రాజ్యంలో ఒక్క తెలివి మంతుడు ఉన్నాడని చెప్పేసి రాజ్యమంతా హాట్ టాపిక్ అయిపోయిందట. ఎవడరా ఈ తెలివి మంతుడు, అందరూ మాట్లాడుకుంటున్నారు వీడి గురించి అని రాజు పిలిపించాడట వాడిని. అవును, నిన్ను చాలా తెలివి మంతుడు అంటున్నారు, ఏం తెలివి ఉంది నీకు, ఒకటి చెప్పు, ఒక మాట. నువ్వు చెప్పే మాట వల్ల నేను బాధల్లో ఉంటే నాకు ఆనందం రావాలి, నేను ఆనందంలో ఉంటే నాకు భయవేసి అదుపు తప్పిపోకుండా ఉండాలి. ఇలా జరిగేటట్టుగా, ఇలా నాకు గుర్తొచ్చినట్టు ఒక మాట చెప్పాడట. అప్పుడు అన్నాడట ఆ తెలివిమంతుడు, ఏమన్నా తెలుసా, ఈ సమయం వెళ్ళిపోతుంది అని. ఈ సమయం వెళ్ళిపోతుంది అని. ఏది బాగా పుట్టడు దుఃఖంలో ఉన్నప్పుడు ఇది గుర్తు చేసుకోండి. మనకేమర్థం అవుతుంది తెలుసా, ఎంతో కాలం ఈ టైం ఉండదు, ఈ దుఃఖం ఉండదు, ఈ బాధ ఉండదు, వెళ్ళిపోతుంది అని ఆనందం కలుగుతుంది. అలాగే సంబరాల్లో మునిగిపోతున్నప్పుడు, ఆనందంలో తేలియాడుతున్నప్పుడు ఈ మాట గుర్తు చేసుకుంటే ఈ సమయం వెళ్ళిపోతుందని. అంటే ఈ ఆనందానికి ఫుల్ స్టాప్ పడుతుంది, ఈ సంబరానికి, ఈ విందుకి ఫుల్ స్టాప్ పడుతుంది. ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చిన వాళ్ళు అలాగా ఉంటారు ఏంటి, దానికి కూడా ఫుల్ స్టాప్ పడుతుంది కదా. అప్పుడు ఇది వెళ్ళిపోయేటటువంటి టైం కదా, కాబట్టి నేను మరలా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా వస్తాయి అనేటటువంటి పరిస్థితులు అతను జాగ్రత్తగా వహించడానికి అవకాశం ఉంది. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సమయమే అన్ని వేళల్లో ఉండదు సుమా, అన్ని వేళల్లో ఉండదు. ఎంతమంది కలగలిస్తే, ఎంతగా కలిసి ముందుకు వస్తే ఇలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందుకు వస్తున్నాయో తెలియదు మనకి. అన్నం ప్లేటు, కోరిన తిండి ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం స్నాక్స్, రాత్రి ఫుల్ మీల్స్, ఇవన్నీ ప్లేట్లోకి తెచ్చుకుంటున్నటువంటి చూస్తున్నటువంటి బిడ్డలు ఎప్పుడైనా ఎక్కువ మంది ఆలోచన చేస్తారండి ఎట్లా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడితే మనకి ఈ విధంగా లొట్టలు వేసుకొని తినేటువంటి రీతిగా వచ్చిందని మనం ఆలోచన చేయరు చాలా మంది పిల్లలు. కానీ గుర్తుపెట్టుకోండి, చేసినా చేయకపోయినా ఎప్పుడు సమయం ఒకే విధంగా ఉండదు. బాగున్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే ఏమి చేయాలి అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగలగాలి, దేవుడిచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోగలగాలి.
విందుకు రమ్మన్నా కూడా ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారనేది చాలా మందికి తెలియదు. ఇకపోతే మనం ప్రాముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యూదులలో ఒక పద్ధతి ఉంది. ఈ వివాహ సందర్భం వచ్చింది కనుక దీని గురించి కూడా తెలుసుకొని మనం ముందుకు ఏమిటి ఆ పద్ధతి అని అంటే, మామూలుగా వివాహ సమయంలో పెళ్లి పెద్దలు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అంటే ప్రాముఖ్యంగా ఇచ్చిపుచ్చుకునే విషయాలు, తర్వాత ఏ రోజు వివాహం ఏర్పాటు చేసుకుందాం, ఎవరి ఇంట్లో ఎక్కడ చేసుకుందాం, ఇంట్లో చేస్తామా, ఇంటి ఆవరణలో చేద్దామా, చర్చిలో చేసుకుందామా, ఫంక్షన్ హాల్లో చేసుకుందామా, ఏంటి అనేది అటువంటి విషయాలు అన్ని కూడా క్లారిటీగా పెద్దలు మాట్లాడుకొని ఒప్పందం చేసుకుంటారు. దీంతో పాటు జతపరచబోయేటటువంటి స్త్రీ పురుషులు కూడా ఒప్పందానికి వచ్చేస్తారట. ఆ ఒప్పందంలో ముఖ్యంగా ఏంటంటే, ఏ రోజైతే అందరూ మాట్లాడుకొని ఒప్పందాలకు వచ్చేస్తారో దాన్ని ప్రధానం అంటారట. మన భాషలో నిశ్చితార్థం అంటారు కదా, అక్కడ యూదుల పరిభాషలో ప్రధానం అంటారు. ప్రధానం చేయబడ్డం అంటారు. ఈ ప్రధానం చేయబడ్డం వెంటనే పెద్దలు అంటారు, మన ఇక్కడ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్లి అయిపోయినట్టే, ఇంకా సగం పెళ్లి అయిపోయినట్టే అని రకరకాలు చెప్తూ ఉంటారు చూసారా. అక్కడ యూదుల్లో ఈ ప్రధానోత్సవం అయిన తర్వాత వాళ్ళిరువురు శారీరకంగా ఏకమవటం ఒక్కటి తప్ప, ఆ ఏకమయ్యేటటువంటి టైం అంటూ ఒకటి ఉంటదట. అది కొన్ని నెలల నుంచి 1 సంవత్సరం లోపు ఉంటదట. ఎందుకంటే నిశ్చితార్థం నుంచి మ్యారేజ్ కి మధ్య గ్యాప్ ఎందుకు పెట్టుకుంటారు పెద్దలంటే, 2 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. కానీ రెండో కారణం గురించి ఎవ్వరికి తెలియదు, ఎవరు దాని గురించి ఆలోచన చేయరు. మొట్టమొదటి ఒక కారణమే తెలుసు. ఎందుకు గ్యాప్ పెట్టుకుంటారంటే, అమ్మా ఇప్పుడు పిల్లలకు పెళ్లి చేసినటువంటి వాళ్ళు చెప్పండి, నిశ్చితార్థం తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత మ్యారేజ్ కి గ్యాప్ అనేది తీసుకొని ఉంటారు. దానికి కారణం 2 కారణాలు నేను అన్నాను కదా. 2 కారణాలు ఎవరికైనా తెలుసా? ఒక కారణమే తెలుసా? ఒక కారణం తెలిసినా ఏ కారణమో ఒకసారి చెప్పండి త్వరగా. అన్నా వందనాలన్నా. వాళ్ళిద్దరి అంటే వాళ్ళ ఇద్దరి మనసులు ఏదైనా ఇంకా మార్పు అంటే ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ఈ తర్వాత అయినా చెప్పుకోవచ్చు అనే ఉద్దేశం కావచ్చు. పెళ్లికి కావలసిన వస్తువులు అన్ని సమకూర్చుకోవడానికి కావచ్చు అని అనుకుంటున్నాను. గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా, మంచి మాట చెప్పారు. 2 కారణాలు ముఖ్యమైనటువంటి కారణాలు అమ్మ పంచుకోవటం జరిగింది. గమనించండి, ఇప్పుడు అనౌన్స్మెంట్స్ చేసేటప్పుడు గమనించండి, చర్చ్ లో వివాహ ప్రకటనలు చేస్తారు కదా. ఈ వివాహ ప్రకటనలు చేసేటప్పుడు ఎన్ని ప్రకటనలు చేస్తారండి? 3 ప్రకటనలు చేస్తారు. ఈ 3 ప్రకటనలు చేసేటప్పుడు చెప్తున్నటువంటి మాట, ఈ విధంగా వీళ్ళు జతపరచబడే పరిస్థితి ఉంది, పలానా టైంలో, పలానా ప్రదేశంలో, పలానా తల్లిదండ్రులకు, పలానా అబ్బాయి, పలానా అమ్మాయి వాళ్ళు పలానా చేశారు, ఇవన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత వీరిరువురు కూడా జతపరచబడుటకు న్యాయమైన హేతువు గాని ఆటంకము గాని ఏదైనా ఉంటే ఇప్పుడే తెలియపరచవలెను, లేనిచో ఊరుకుండవలెను. ఈవెన్ పెళ్లి చేసేయడానికి ముందు కూడా అడుగుతారు కదా పెద్దలు. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, వివాహం పరిశుద్ధ వివాహం. పరిశుద్ధ వివాహంలో లోటుపాటులు లేనటువంటి, తప్పు లేనటువంటి, నిష్కల్మషులైన పరిశుద్ధులైన ఇద్దరు యవ్వన బిడ్డలు జతపరచబడాలి. ఇందులో ఎస్పెషల్లీ నేరారోపణ దేని విషయంలోనంటే వాళ్ళు లైంగిక నిర్దోషులై ఉండాలి. అంటే వాళ్లకు వివాహానికి మునిపే వివాహేతర సంబంధాలు లాంటివి ఉండే పరిస్థితులకు దారి తీయకూడదు. అలా ఉండగలిగితే వాళ్ళు వివాహం తర్వాత కూడా ఇద్దరు చెడిపోవడానికి అవకాశం ఉంది. వాళ్ళని బట్టి కుటుంబాలు, వాళ్ళని బట్టి సంఘం, వాళ్ళని బట్టి సమాజం, వాళ్ళని బట్టి దేవుడికి అవమానం, ఇలా ఒక్కరితో ఒకరు లింకప్ చేసుకుని అందరికి అవమానం కలిగే పరిస్థితి ఉంటుందని ఈ గ్యాప్ అనేది ఎందుకు ఏర్పాటు చేస్తారంటే, మానవుడి విషయంలో నిజాలు నిజం నిలకడ మీద బయటపడద్దు అంటారు కదా.
పెద్దలు ఏదో తిక్కలోళ్ళే పెట్టలే ఈ గ్యాపులు అనేటివి. ఎవరో మనోళ్ళంతా కూడా ఏదేదో రకరకాలుగా ఇప్పుడు అనుకుంటున్నారు కానీ అంత సులభంగా కొట్టేసేటివి కాదండి అన్ని విషయాలు. ప్రతి విషయం చాలా మంది ఏం చేస్తారంటే బిడిమిడి జ్ఞానంతో ఏం చేస్తారంటే ఇంత తప్పిది అని మాట్లాడేస్తారు. అసలు అలా మాట్లాడడం తప్పు. వాళ్ళు ఏ కారణం చేత దాన్ని ఏర్పాటు చేసి ఉంటారంటే వాళ్ళకి ఎన్ని అనుభవాలు ఉంటాయండి, ఎన్ని జీవితాలు చూస్తుంటారండి వాళ్ళు అసలు. కాబట్టి ఇంత సులభంగా పెట్టి ఏర్పాటు చేసి ఉంటారు అవి. వీలైతే చేతనైతే ఎందుకు ఏర్పాటు చేశారబ్బా, దీనిలో ఉన్న మంచి ఏంటంటే చూడాలి. మనిషి ప్రశాంతంగా ఎప్పుడు పోతాడో తెలుసా అండి? ఒక విధానంలో, ఒక సిస్టంలో, ఒక పద్ధతిలో, ఒక సాంప్రదాయంలో, లేదా ఒక కుటుంబంలో, ఒక వ్యక్తిలో మంచిని వెతకగలిగితే, చూడగలిగితే చాలా హ్యాపీగా ఉంటదండి. అప్పుడు చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా మనకి ఏదో నేర్పినటువంటి ఒక తత్వబోధులాగా, ఒక మంచి మాస్టర్ లాగా అనిపిస్తది. వాళ్ళతో మనం ఆ రిలేషన్షిప్ కొనసాగించాలనుకుంటూ ఉంటాం. వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, అది చెడ్డది, ఇది చెడ్డది, అది ఇది పనికిరానిది అనుకుంటే మనం పనికిరాని అవుతాం ముందు. సో ఆ సిస్టమ్ అనేది ఎందుకు ఏర్పాటు చేస్తా ఉంటారు అంటే కొన్ని పరిస్థితులు బయటపడడానికి కొంచెం సమయం పడుతుంది. బావి తవ్వగానే నీళ్లు పడవు అని అంటారు. అంటే ఏంటి అర్థం? తవ్విన తర్వాత సమయానికి నీళ్లు పడతాయండి. పంట వేయగానే భూమిలో విత్తనం నాటగానే మొలక రాదు కదా, టైం పడుతుంది. అట్లా కొన్ని విషయాలు బయటపడడానికి, వెల్లడి కావడానికి టైం పడుతుంది. ఇన్ కేస్ అబ్బాయిలో గాని, అమ్మాయిలో గాని ఏదైనా లోటుపాట్లు, లోపాలు ఏమైనా ఉంటే అవన్నీ బయటపడడానికి అవకాశం ఉంటుంది. మాక్సిమం ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే ఒక 6 months నుంచి 6 నెలల నుంచి సంవత్సరం రోజుల వరకు వీళ్ళ మధ్య వివాహం గ్యాప్ ఉండదట. ఎందుకు అనంటే ఇన్ కేస్ ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో అమ్మాయి ఏమైనా చెడు తిరుగులు తిరిగి, అప్పుడు మనకి ఇక్కడ గర్భనిరోధక పద్ధతులు ఇప్పుడు ఉన్నట్టు లేవు కదా. ఇప్పుడైతే గర్భనిరోధక పద్ధతులు చాలా ఉన్నాయి కదా. అప్పుడు లేని పరిస్థితులు, మనకి ఇలాంటి అడ్వాన్స్మెంట్ అది పాపం పెచ్చిమీరిన పరిస్థితులు లేవు కాబట్టి ఏదైనా చెరువు తిరుగులు తిరిగి అమ్మాయి కడుపు తెచ్చుకున్నా బయటపడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అవకాశం ఉంది. ఇంకపోతే ఇన్ కేస్ అబ్బాయి ఎవరితోనైనా సంబంధం కలిగి ఉండే అమ్మాయితో, ఆ అమ్మాయితో నేను నిన్ను వివాహం చేసుకుంటానని మాయ మాటలు చెప్పి నమ్మించి ఆ అమ్మాయికి మోసం చేసినటువంటి పరిస్థితి కూడా బయటపడడానికి ఈ టైంలో తెలిసిపోద్ది కదా. ఆ నోట ఏ నోట పడి పలానా పిల్లోడికి వివాహము జరగబోతుందట పలానా అమ్మాయితో అని. అప్పుడు ఈ అమ్మాయి, మోసపోయిన అమ్మాయి బయటపడి నన్ను ఈ విధంగా చేసావు కదా, మళ్ళీ ఆ పని చేస్తావని ఈ అబ్బాయి తరపున కూడా బయటపడడానికి అవకాశం ఉంది. దీంతో పాటు మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే, ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, వీళ్ళు ఇరువురి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో, ఎక్కువ ఈ గ్యాప్ అనేది, ఇప్పుడు పలానా వ్యక్తి నాకే అని అనుకున్న తర్వాత ఆ గ్యాప్ అనేది ఏం చేస్తా తెలుసండి? నిజంగా అది మ్యాజికల్ గ్యాప్. అది ఎవరు మంచిగా ఆలోచన చేశారో గాని ఆ గ్యాప్ లోనే ఏమనిపిస్తుంది అంటే అబ్బాయికి అమ్మాయికి తెలియకుండానే ప్రేమ పుడుతుందండి. ఒకరి మీద ఒకరికి తెలియకుండానే ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టేస్తుంది. అంటే ఎట్లా అంటే సొంతమే కానీ అప్పుడప్పుడు మనకి బాగా అర్థం కావడం చెప్తాను. బిర్యానీ రెడీ చేసి పెట్టేసి ఉంటారు, అమ్మ పెద్దోళ్ళు రెడీ చేసి పెట్టుంటారు. అది పొయ్యి మీద నుంచి దింపి మన దగ్గరికి రాకమునిపే మనం దాని మీద ఎక్కువ ఆశ పుట్టేస్తుంది. వచ్చేయాలి తినేయాలి అన్నట్టు. అట్లాగా మీరు గమనించగలిగితే వీళ్ళ మధ్య బాండింగ్ పెరగటానికి అరేంజ్మెంట్స్ పెద్దలు చూసుకునేది. ఈ గ్యాప్ లో ఆ పిల్లల మధ్య ఏమవుతుందంటే ఎక్కువగా మనం తొందరగా దగ్గర అయిపోవాలి, ఒకరినొకరు చూసుకోవాలి, ఒకరినొకరితో ఉండాలి. ఇది అంటే ఒక బంధాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ పద్ధతి ఎంత శ్రేష్టమైంది, ఎంత అద్భుతమైందంటే చాలా మంచిది. ఇకపోతే ఈ గ్యాప్ లో కూడా అసలు ఎంత వరకు వాళ్ళు కంట్రోల్ గా ఉండగలరు. ఇప్పుడు యోసేపు మరియల గారి విషయంలో గమనించగలిగితే, వారు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు అన్నారు. అంటే ఈ మధ్యలో కూడా మీకు విషయం తెలుసు తెలియదు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత గ్యాప్ ఎక్కువ ఉంది అని ఈ ఎంగేజ్మెంట్ అయిన పిల్లలు ఏం చేశారు తెలుసండి? వారం రోజులు ఎంగేజ్మెంట్ అయ్యి వారం రోజుల లోపే
వాళ్ళే పెళ్లి చేసుకున్నారు, ఆగలేకపోయారు పిల్లలు. అలాంటి పరిస్థితులు కూడా అంటే వీళ్ళు కంట్రోల్డ్ గా ఉండగలరా లేదా? ఎందుకంటే రేపు వివాహమైన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి అమ్మాయి అమ్మగారింటికి వెళ్ళిపోద్ది, చాలా గ్యాప్ పడుతుంది. ఈ గ్యాప్ లో వాడు ఉండగలగాలి కదా. ఇప్పటికీ లోకంలో ఏం జరుగుతుంది, పెళ్ళాం ఊరెళితే అన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. ఊరెళితే ఏమవుద్ది, అమ్మగారింటికి వెళ్ళిపోతే వీడు తప్పు చేయటానికి అవకాశం. సో ఇలా కంట్రోలింగ్ గా కూడా ఉండటానికి ప్రారంభంలోనే ఒక పునాది. ఎన్ని ఉన్నాయంటేనండి ఆలోచన చేయరండి, ఎవరు ఆలోచన చేయరు. ఊరికే పెట్టాడేమో అనిపిస్తుంది, తెక్కలుగా ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి పద్ధతులు ఉండేటివి. సరే, ఈ పద్ధతులన్నింటినీ కూడా అమ్మా 1.5 year 1.5 సంవత్సరం జరిగింది మాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మ్యారేజ్. అదమ్మా అంత గ్యాప్ లో ఏమైపోద్దంటే చాలా ఎక్కువగా తెలియకుండానే బాండింగ్ ఏర్పాటు అయిపోవటం, కంట్రోలింగ్ నేచర్ రావటం, ఊరికనే దశాబ్దాల తరబడి బంధం నిలబడద్దండి. భవిష్యత్తులో అన్నట్ట 10 ఏళ్ళు కలిసి కాపురం చేసే వాళ్ళు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరుతారంట, తెలుసా మీకు? 10 ఏళ్ళు కలిసి ఉన్నారట బాబు వాళ్ళు అని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరతారట. ఇప్పుడే చూస్తా మనం, అంతే మహా అంటే పెళ్ళి 30 ఏళ్ళ మనం ఇప్పుడు ఆశ్చర్యపడుతుంటాం. 100 మంది 40 ఏళ్ళు అయిందట, 50 ఏళ్ళు కలిసి ఉన్నారట వాళ్ళిద్దరు నమ్మకంగానే. ఇదంతా వచ్చింది ఏంటంటే పునాది, అది అనాదిగా వస్తున్న పునాదిలో ఉన్నటువంటి బలం పిల్లలు. సరే, ఏది ఏమైనా మనం ఈ మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నారో చూడండి. 3వ వచనంలో, 22వ అధ్యాయం 3వ వచనంలో, ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. చూడండి, ఇదేంటిది? విందుకు పిలిస్తే రాకపోవడం చిత్రమైన విషయం. ఇప్పుడు దేవుడి సేవ లేదంటే భక్తి జీవితం చాలా మంది సీరియస్ గా తీసుకోరండి. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నారట వాళ్ళు, దేవుళ్ళ మనం ఉండటం, భక్తిలో ఉండటం విందుతో పోల్చబడితే, ఆ విందుకు పిలిచినా కూడా రానోళ్ళు ఉన్నారా అని అంటే ఉంటారు. ఎందుకంటే అది విందు అని వాళ్ళకు తెలియదాయే, అది సంబరం అని వాళ్ళకి అర్థం కాకపోయే, అనుభవించిన వాడికి తెలుస్తుంది. నేను ఎంతో మధురం యేసునామం అనేది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఒక పాట రాస్తారండి. వీలైతే అది వినండి. చాలా, నేను చర్చిలో ఎక్కువగా మేము రెగ్యులర్ గా పాడిస్తుంటాం పిల్లల చేత. అద్భుతమైనటువంటి విషయం. ఎంతో మధురము యేసునామము, జుంటి తేనె ధారల కన్నా మధురాతి మధురము అని చెప్పి, పాపిగా నీవుంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకే అది అనుభవం సుమధురము అని రాశారు. పాపిగా ఉన్నవాడికి అర్థం కాదట మధురం ఏదో. ఎందుకంటే నశించిపోచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రి. మనల్ని చూశారనుకోండి, మనకు ఇది పరిచయం లేనటువంటి వాళ్ళు మనం తెల్లవారి లేచి ఆన్లైన్కి వచ్చి ప్రార్థన చేసుకొని ఇన్వాల్వ్ అవుతూ చదువుకుంటూ రాసుకుంటూ చిన్నపిల్లల్లాగా చదువుకుంటూ పిల్లల్లాగా, ఏదో 10th క్లాస్ పిల్లలు లేదా ఇంటర్మీడియట్ పిల్లలాగా చదువుకుంటూ రాసుకుంటూ నేర్చుకుంటూ డౌట్స్ ఉంటే అడుగుతూ ఇవన్నీ చూస్తే ఈ పిచ్చోళ్ళు, వీళ్ళు వయసు ఏంటి, పరిస్థితి ఏంటి, టైం ఏంటి అనుకుంటారు లేదా? దేవుడు అంటారు, సేవ అంటారు, పరిచర్య అంటారు, ఆత్మల రక్షణ అంటారు, మోకాల ప్రార్థన చేస్తారు, సంపాదన తీసుకొచ్చి అక్కడ దారిపోసేస్తారు, వాళ్ళ దేహాన్ని అంతా కష్టపెట్టేస్తారు. ఏమిట్రా ఈ పిచ్చి ఎంత వీళ్ళకి అని అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ కూడా చూడండి, విందుకు పిలిస్తే రాని వాళ్ళు ఉన్నారా, దాసులను పంపిస్తే మళ్ళీ ఆహ్వానం పలకటానికి. మీకు విషయం తెలుసా, పెళ్ళి అన్నప్పుడే చాలా మంది మీరు చూడండి, ఏదో మిగతా వాటికి చావులకు లేకపోతే మిగతా కార్యక్రమాలకు సింపుల్ గా లైట్ గా చెప్పినట్టు, అంటే వాట్సాప్ లో పంపించి రమ్మను, లేదంటే ఫోన్ చేసి చెప్పి రమ్మను పిలిచినట్టుగా పెళ్లి దగ్గర చేయరండి. అట్లా గమనించండి. ఏం చేస్తారు? సాధ్యమైనంత వరకు
స్వయంగా వెళ్ళి పిలుస్తారు. స్వయంగా వెళ్ళి పిలుస్తారు. పిలిచి వచ్చి ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చి మరి రండి అని పిలుస్తారు. చిత్రం ఏంటంటే అలా పిలిచే కొద్దీ మనకు పులిసిపోతాం. ఎవరైతే వచ్చి అట్లా పిలుస్తారో పిలిచే కొద్దీ పులిసిపోతాం మనం. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా అట్లా డైరెక్ట్ గా ఇంటికి వచ్చి పిలవకపోతే చాలా మంది వెళ్ళరండి, తెలుసా మీకు? డైరెక్ట్ గా ఇంటికి వచ్చి పిలవకపోతే చాలా మంది వెళ్ళరు పెళ్ళిళ్ళకు. ఎందుకంటే పిలువని పేరంటం అని అనుకుంటారు వాళ్ళు. చాలా మంది చెప్తారు కదా, పిలువని పేరంటానికి వెళ్ళకూడదు అని అంటారే. అలా వెళ్ళకూడదు అనుకుంటారు వాళ్ళు. ఒకవేళ బయటికి చెప్పలేకపోయినా ఇప్పుడు వాళ్ళు పెళ్లికి పిలిచేటటువంటి వాళ్ళు కొన్ని కారణాలను బట్టి, వాళ్ళకున్న బిజినెస్ ని బట్టి, టైం షార్టేజ్ ని బట్టో, అన్ని చోట్ల తిరగపోవడాన్ని బట్టో, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు చక్కగా అనారోగ్య సమస్యలు ఉన్నాన్ని బట్టో వాట్సాప్ లో పెట్టో లేదా ఫోన్ చేసి పిలిస్తే అప్పుడు సరే బ్రదర్ అంటాం రాత్ర. కానీ ఇక్కడ గమనించగలిగితే డైరెక్ట్ గా దాసుల్ని పంపించి స్వయంగా విందుకు రండిరా బాబు అని, విందుకు రండిరా బాబు అని పిలిచినా కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నోళ్ళు ఉంటారంటే ఉంటారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి రాజ్యం విషయంలో మనకు ఫలం, ఇక్కడ ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఫలితం వెంటనే రాదండి, వెంటనే రాదు, కొంచెం టైం పడుతుంది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అన్నారు. అంటే అర్థం ఏంటి? రోమా పట్టణం ఒక రోజులో కట్టలా, ఓవర్ నైట్ లో కట్టలా. దేవుడు కూడా ఏమంటాడంటే ఒక మనిషికి త్వరితగతిన వచ్చిన స్వాస్థ్యం ఎక్కువ కాలం నిలబడదట. సొలొమోను మహాజ్ఞాని గారి ద్వారా చెప్పించాడు ఆ మాట. ఉన్న పాటున స్టార్డమ్ పెరిగిపోయినటువంటి వాళ్ళ జీవితాలు మీరు చూడండి, నిలబడవండి. మనం ఒక్కొక్క మెట్టు ఎక్కి ఒక స్థితికి వెళ్ళగలగాలి. అప్పుడు బాగుంటది. ఒకటే లాంగ్ జంప్ వేయాలని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు, చూసారా? కాబట్టి ఇక ఫలితం కూడా విందు కూడా మనకు అంత సులభంగా రాదు, అంత తొందరగా రాదు. మనం ఏమి ఎక్స్పెక్ట్ చేసి వస్తాం అని అంటే ఎక్స్పెక్టేషన్ ఒకలాగా ఉంటది, రియాలిటీ ఒకలాగా ఉంటది. దేవుడికి అన్ని తెలుసు, ఏ టైంలో ఇవ్వాలి, ఏం చేయాలి. వచ్చి రాగానే అన్ని అంటే బాప్తిస్మం అట్లా తీసుకోగానే మొత్తం అంతా నా ఇల్లు బంగారం అయిపోవాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. నాకు ఏ కష్టం రాకూడదనే ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. రాంగ్ అది. మహామహులకు మహనీయులకు జాగ్రత్తగా మనం గమనించగలిగితే దశాబ్దాల తరబడి ప్రార్థన చేస్తే, నిరీక్షిస్తే తప్ప కొన్ని దక్కలేదండి. అది మనం అర్థం చేసుకోవాలి. 20 ఏళ్ళు ప్రార్థన చేసిన బిడ్డల కోసం. ఇస్సాక్ గారు తెలుసా మీకు? 20 ఏళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులయ్యేంత వరకు వాళ్ళకు స్త్రీ ధర్మం నిలిచిపోయిందట. ఎవరికి అంటే ఎలిజబెత్ అమ్మకి. జకరియా ఎలిజబెత్ దంపతులు కాటికి కాలు దాచుకున్న టైంలో కూడా బిడ్డను ఇవ్వాలి నాయన అని ఎదురు చూసి అడిగారట. దేవుడు అప్పటిదాకా వాళ్ళకి దేవుడు ఇవ్వలేదనంటే దాని అర్థం ఏంటంటే మనం వెంటనే ఇన్స్టెంట్ గా కోరుకుంటాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అన్ని రెడీమేడ్లు, ఇన్స్టెంట్లు అన్ని ఎక్కువ వస్తాయి. ఇన్స్టెంట్ బ్రూ కాఫీ, భోజనాలు రెడీ మేడ్స్ అన్నటువంటి వచ్చేస్తాయి కదా. అట్లాగే అన్ని రెడీగా వచ్చేస్తాయి అనుకుంటారు. నాకు ఇంత మంది దేవుని బిడ్డల్ని ఇచ్చే సమయానికి నాకు 24 ఏళ్ళు అయిందండి. సంఘాలు, సహవాసాలు, బిడ్డలు రావడానికి, చేయటానికి ఇంతటి ఆత్మీయులు ఒక గుంపు, ఒక పెద్ద కుటుంబం లాంటి పరిస్థితి రావాలంటే 24 ఏళ్ళు కష్టపడ్డాను నేను. అలా కష్టపడిన తర్వాత వచ్చిందే అంతే తప్ప 24 రోజులకే రావాలనుకుంటే ఎక్కడ వస్తుంది? విందుకు కూడా వీళ్ళు గమనించగలిగితే వీళ్ళు ఎందుకు రాలేదు అని అంటే వాళ్ళు ఏమనుకున్నారో. మొత్తానికి మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఖరికి విందు ఉంటుంది. ఆ విందు మొదలైతే దేవుడు కూడా మీరు గమనించండి, ఏదైనా పరిస్థితిని పరిష్కరించటం మొదలైతే అన్ని క్లియర్ అయిపోతాయి. మొగ్గ విచ్చుకొని పువ్వైనట్టే చక అన్ని జరిగిపోతూ ఉంటాయి. కానీ ఆ టైం వరకు వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయకపోయేమో వచ్చి రాగానే నాకు విందు కావాలన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవన్నీ మిస్అండర్స్టాండ్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నాయన నీకు ప్రారంభంలో విందు చేసుకొని తర్వాత అంత లేని పరిస్థితుల్లోకి రావద్దు. నువ్వు ప్రస్తుతానికి ఇబ్బందులు, ఇరుకులో ఉన్నా, ప్రతికూలతలు ఉన్నా తర్వాత వస్తుంది మంచి పరిస్థితి. అంటే మనం ఏమైనా ఆలోచన చేస్తాం? మామిడి తోట అట అండి, తెలుసా అది మామిడి తోట గురించి మీకు? మామిడి తోట గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? లైన్ లో ఎవరన్నా ఉంటే చెప్పండి. మామిడి తోట తెలుసున్నా, మామిడి తోట గురించి తెలుసు. అమ్మా అది మామిడి తోట తెలుసు కానీ మనకి మామిడి తోట గురించి తెలియదు. మామిడి తోటలు పండే మామిడి పళ్ళు గురించి తెలుసు కానీ అసలు మామిడి తోట వేసేటప్పటికి అవి మొక్కలుగా వేసే సమయానికి అక్కడి నుంచి కనీసం 5 సంవత్సరాలు కంటికి రెప్పల మామిడి తోటను కాపాడుకోవాలి. వాటికి నీళ్లు పట్టడం, పాదులు చేయటం, పురుగుల మందులు కొట్టడం, కంచె వేయటం, ఏది పశువులు తినకుండా జాగ్రత్త పడటం, ఇవన్నీ చేస్తే ఒక 5 years, 5 సంవత్సరాల తర్వాత ఒక 25 సంవత్సరాలు కాపు కాస్తాయటండి మామిడి చెట్లు. 5 సంవత్సరాల కష్టానికి 5 రెట్లు టైం ఎక్కువగా ఫలం వస్తుందట. ఇప్పుడు నేను మొలక పెట్టిన వెంటనే నాకు మామిడి పండు కావాలంటే రాదది. అక్కడే మనోళ్ళు ఓపిక లేనటువంటి పరిస్థితుల మధ్యనే దేవుడి నుంచి వెనుదిరిగిపోతున్నారు. అదే నేను చెప్తున్న విషయం. మనిషి దేవుడి నుంచి వెనుదిరిగిపోవటం ఏంటంటే మనమే ఒక దాన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఏమని చూడండి, కొంతమంది మొక్కుబడులు చేసుకునేటప్పుడు ఏమంటారు చెప్పండి? ప్రభువా నేను ఇది అనుకున్నాను, అది నువ్వు కనుక చేసావు అనుకో, అంటే నీ ఇష్టంలో ఉందో లేదో నాకు సంబంధం లేదు, అది నాకు మేలు అవుద్దో లేదో నాకు సంబంధం లేదు. అసలు మనం కోరుకునేదంతా మనకు మేలు అవుద్ది అనేది కూడా మనకు తెలియదండి. మనం ఏమనుకుంటాం అంటే మనకి నచ్చింది మనకు మేలు అవుద్ది అనుకుంటాం. మనం తప్పు. ఆయనను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగా అనే పరిస్థితుల్లోకి వెళ్ళగలిగితే చాలా మంచిది. దేవుడి దగ్గర ఇదిగో ఈ మొక్కుబడి నేను అనుకున్నాను, ఇది నువ్వు దిక్చేస్తే నేను అది చేసేస్తాను. ఇప్పుడు నువ్వు చేయకపోతే ఆయనకేం గడవదా? మరి మనం ఏదన్నా చేయకపోతే ఆయనకు గడవదేంటి? అసలు ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నారు అనేది ఎవడు ఆలోచన చేయట్లేదు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే విందుకు రానొల్లకపోయారట. చూడండి, విందుకు రాలేదట. రాకపోతే దేవుడు ఎప్పుడు బాధలు తెచ్చుంటారు అనుకున్నారా? రాకపోయినందుకు రానటువంటి వాళ్ళ కోసం దేవుడు తీసుకున్న నిర్ణయం ఎంత తీక్షణంగా ఉంటుందో తర్వాత విషయాల్లో మనం నేర్చుకుంటాం. కాబట్టి మిగిలినటువంటి విషయాలను రేపటి నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ మధ్యలో ఏం పెద్దగా మీకు డౌట్లు వచ్చి ఉండవు. ఒకవేళ వచ్చినా కూడా మొత్తం అంత అయిపోయిన తర్వాత మనం దాన్ని క్లియర్ చేసుకుందాం. సో ఇది మొదటి 3 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. మరి పరలోక రాజ్యానికి సంబంధించి అనేకమైనటువంటి సమయాల్లో ఉపమానాలు ఎక్కువగా పరలోక రాజ్యానికి సంబంధించి ఉన్నాయని, అందులో ఒకానొక ఇక్కడ ఉపమానం పెళ్లి విందు చేయదలసినటువంటి రాజు అని, రాజు తండ్రి అయిన దేవుడికి సూచన, పెళ్లి కుమారుడు యేసు ప్రభుల వారికి సూచనని, అలాగే ఓల్డెన్ డేస్ లో ఎలాంటి పద్ధతుల మధ్య రాజులు గాని పెద్ద పెద్ద నాయకులు గాని ఎలా చేసేవాళ్ళు అని అంటే మంచి మంచి ఆహార పదార్థాలు ఎక్కువ మంది జనాలు పిలిపించి చేసేటటువంటి వాళ్ళని మనం తెలుసుకోవటం జరిగింది. ఆ తదుపరి వివాహంలో మరి నిశ్చయం ప్రధానోత్సవం తర్వాత అసలు తంతు వరకు ఎందుకు గ్యాప్ అనేది ఏర్పాటు చేసి ఉంటారో అనేటటువంటి విషయం కూడా మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే దండోరా వేయించటము, దాసుల్ని పిలిపించటము, పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కూతుర్ని సిద్ధపడిన వాళ్ళని తీసుకెళ్ళిపోవటం, మధ్యలో వాళ్ళు జాయిన్ అవ్వకపోతే మరి తలుపు వేసేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఇవి ఇప్పటివరకు మనం నేర్చుకున్నది. నెక్స్ట్ 22వ అధ్యాయము 4వ వచనం నుండి రేపటి నుంచి మనం ధ్యానం చేద్దాం. మీలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, ఆశీర్వాదంతో ముగించుకుందాం.